శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అక్టోబర్ 12న మీనరాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందబోతున్నారు. మీరు ఊహించలేనంత ధన సంపద మీ సొంతం కాబోతోంది. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితానికి సంబంధించిన ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో విశేషమైన మార్పు చోటు చేసుకుంటుంది. మరి మీనరాశి వారు ఆర్థిక అంశాలకు సంబంధించి ఆర్థిక పురోగతిని ఏ విధంగా సాధిస్తారో, అలాగే ఈ సమయంలో వీరి జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఏ చెట్టు దగ్గర ఏ పరిహారాన్ని పాటించాలి, ఏ అంశాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశికి చెందిన వారై ఉంటారు. మీనరాశికి అధిపతి గురువు. అయితే ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే దయాగుణం, దానగుణం కలిగి ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి కుటుంబం అంటే అపారమైన ప్రేమ విమానాలు కలిగి ఉంటారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎవరైనా వీరి కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సహాయం చేస్తే వారిని ఎప్పటికీ మర్చిపోరు. అంటే వీరికి కృతజ్ఞతా భావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యదీక్షత, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. అయితే వీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా విసుగు చెందరు. ఎంతకాలమైనా సరే ఓపికగా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరికి ఇచ్చిన పనిని వీరు తెలివితేటలను ఉపయోగించి నేర్పరితనంతో చాకచక్యంగా అందరికంటే ముందుగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారి జీవితంలో అక్టోబర్ 12న అద్భుతం జరగబోతుందని చెప్పవచ్చు. అయితే జాతకరీత్యా మీరు అనేక అంశాలలో ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబం అన్న, బంధువులన్నా మీకు అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మీ కుటుంబ సభ్యులకు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయాన్ని గమనించాలి. ఏదో ఒక సందర్భంలో కుటుంబ సభ్యుల చేత మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక అంశాలలో పురోగతి సాధిస్తారు. అది మీరు చేస్తున్నటువంటి వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా మీరు చేపట్టిన వ్యాపారంలో మీకు అధికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. గతంలో మీరు డబ్బులు అప్పుగా ఇచ్చి తిరిగి రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఆ డబ్బులు తిరిగి రావటం వల్ల మానసిక ఆనందాన్ని పొందుతారు. వారు మీకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉంటారు. మంచిగా మాట్లాడుతూనే మీరు లేని సందర్భంలో ఇతరులతో మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కుటుంబంలో మీ పైన చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరు అని తెలిసినా కూడా మీరు ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మీ మంచి కోరేవారు ఎవరు, చెడు కోరేవారు ఎవరు అనే అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే అది బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఇక మీరు చెడు కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక సందర్భంలో వారి మాట తీరు ద్వారా ఈ విషయం మీకు తెలుస్తుంది. అటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇటువంటి వారితో కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాలు కానీ, లేదా ఇతర ఏ పర్సనల్ విషయాలైనా వారితో చర్చించడం అనేది మానేయండి. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. జీవితం అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి. అందుచేత ఈ రాశి వారి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుచేత కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. నిత్యం దేవుడిని స్మరిస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీకు ఎటువంటి చింత పడనక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతోంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడూ గమనిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ విషయం
విషయంలోనూ మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీకు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందబోతున్నారు. అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్తారు. అయితే ఈ రాశి వారికి ఎప్పుడైతే కష్టకాలం వచ్చిందో అప్పుడు కుంగిపోకుండా ఖచ్చితంగా తర్వాత మంచి రోజులు వస్తాయని పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడమైనది. ఎందుకంటే ఎవరికి కూడా కష్టాలు అనేవి కలకాలం ఉండవు. అంతేకాదు మంచి రోజులు వస్తాయి అనే ఆశతో జీవించాలి. దేవుడు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. అంతేకాదు మీకు జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనలో చాలా మందిని చూస్తూ ఉంటాం, సుఖాలు వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతారు, అలాగే కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడి దగ్గర వేడుకుంటారు. మరికొంతమంది అయితే కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు నాకేమీ చెయ్యలేదు అని నిందిస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా భగవంతుడు మీకు అండగా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్త తీసుకోండి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ఇలా అనేక అంశాలలో మీరు గతంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడతారు. మీకు నా తెలివితేటల్ని ఉపయోగించి అనేక రకాల సమస్యల నుంచి కూడా చాలా తేలిగ్గా బయటపడతారు. ఎందుకు మీకు ఉద్యోగుల నుండి మీకు సహాయం చేస్తారు. గతంలో మీరు వారికి సహాయపడిన విషయాన్ని వారు గుర్తుంచుకొని మీకు తిరిగి వారు ఈ సమయంలో సహాయం చేస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో మీకు ఈ శుభవార్త అనేది మీరు వింటారు. ఈ రోజున జమ్మి చెట్టు పూజ అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు వివరిస్తున్నారు. జమ్మి చెట్టుని దేవతా వృక్షంగా పురాణాల్లో పేర్కొనడం జరిగింది. ఇక మీరు ఏ వృత్తి, వ్యాపారాలు చేస్తున్నా వాటికి సంబంధించిన పరికరాలన్నీ అలాగే మీరు వాడే ఆయుధాలకి ఈ రోజున పూజ చేయాలి. ఇక సెమి వృక్ష పూజ విషయానికి వస్తే అంటే జమ్మి చెట్టుకి సాయంత్రం పూట దేవాలయంలో పూజించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. అంతేకాదు పూజ చేసి పాపాలన్నీ క్షమించమని అలాగే నాకు ఉన్నటువంటి శత్రువులందరూ నశించాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని 3 కానీ 5 కానీ ప్రదక్షిణాలు చేసి మనసులో ధ్యానించుకున్నట్లయితే కనుక సిరి సంపదలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. అలాగే దసరా రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా చెబుతారు. ఇందుకు గల కారణం పూర్వం పాండవులు అరణ్యవాసం ముగించుకొని రాజ్యానికి వస్తుండగా పాలపిట్టను చూశారని, అది కూడా విజయదశమి రోజున కావడంతో తర్వాత అన్నవారికి విజయాలు కలిగాయని ఆనాటి నుంచి ప్రతి విజయదశమికి పాలపిట్టను దర్శించుకోవడం ఒక అలవాటుగా చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. సో చూసారు కదండి, అక్టోబర్ 12వ తారీఖున మీనరాశి వారు ఊహించలేనంత ధన సంపద ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు, మీ జీవితానికి సంబంధించిన ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో ఎటువంటి విశేషమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.